సముద్రం ముందుకొచ్చింది, పొంగుకొచ్చింది, ఉద్రేకంగా ఉంది. ఆ రోజున బ్రేకింగు, ఆ తర్వాత కాసేపు చిన్న లైవ్ అయిపోతుంది. నేను ఎప్పటి నుంచినో చెప్తున్నా, సముద్రాలు క్రమంగా ఊళ్ళల్లోకి వస్తున్నాయి, అది పట్టించుకోవట్లేదు. కోతకి గురవుతోంది అంటే అక్కడ ఊళ్ళోకి వచ్చినట్టు అక్కడ. నేను ఇదివరకు వైజాగ్లో పనిచేసిన టైంలోనే నేను గమనించాను అది. అప్పటి నుంచి నడుస్తోందని. అప్పట్లోనే ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ గారు ఉండేవారు, ఈ సముద్రాలు వీటికి సంబంధించిన పరిశోధనలో. ఆయనతో ఇంటర్వ్యూల్లో అదంతా హైలైట్ కూడా చేశాను, అనేక సార్లు నేను ప్రస్తావించాను కూడా. ఇప్పుడు ఒకప్పుడు నేను వైజాగ్లో పనిచేసిన టైంలో ఎక్కడో లోపలకు ఉండేటువంటి సముద్రం ఇప్పుడు ఆర్కే బీచ్ గోడ కానుకుని వచ్చింది. అట్లాగే భీమిలి దగ్గర అప్పట్లోనే శ్మశానం అయి ఉండేది, ఆ శ్మశానాలని కూడా దాటేసుకుని రోడ్డు దగ్గర దాకా వచ్చేసింది అప్పుడే సముద్రం. నేను ఆ రోజునే ప్రస్తావించాను, భవిష్యత్తులో ఇది అత్యంత ప్రమాదకరంగా మారబోతుంది, దీనికి ఏంటో ఆలోచించుకోవాలండి. ఆలోచించడానికి మన చేతుల్లో ఏం లేదు. ఇప్పుడు ఇది అధికారిక లెక్కల ప్రకారం భారతదేశంలో సముద్రం టోటల్గా 48% పెరిగింది. అంటే అర్థం ఏంటి? సముద్రం ఊళ్ళల్లో 48% లాగేసుకుంది. ఇదివరకు 7,516 కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు 11,000 కిలోమీటర్లకు వెళ్ళింది. ఇది దేశవ్యాప్తంగా అన్ని చోట్ల నడుస్తున్నటువంటిది. 1970 నాటికి గుజరాత్లో 1,214 కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు 2,340 కిలోమీటర్లు అయింది. చూడండి, ఏకంగా దగ్గరగా 1,100 కిలోమీటర్ల నిడివి పెరిగింది. మహారాష్ట్ర 652 నుంచి 877కి వెళ్ళింది. గోవా 101 నుంచి 193 కిలోమీటర్లకు పెరిగింది. కర్ణాటక 280 నుంచి 343 కిలోమీటర్లకు పెరిగింది. కేరళ 569 కిలోమీటర్ల నుంచి 600 కిలోమీటర్లకు పెరిగింది. తమిళనాడు 906 నుంచి 1,068. ఆంధ్రప్రదేశ్ కూడా 973 కిలోమీటర్ల నుంచి 1,053కి పెరిగింది. ఒరిస్సా 476 కిలోమీటర్ల నుంచి 574కి పెరిగింది. బెంగాల్ 157 నుంచి ఏకంగా 721 కిలోమీటర్లకు సముద్రం పెరిగింది. దామన్, దీపు, పుదుచ్చేరి, కరైకల్ ఈ ప్రాంతాలు 42 కిలోమీటర్ల నుంచి 54 కిలోమీటర్లకి. యానాం, మహే, లక్షద్వీప్, మినికోయ్ ఐలాండ్స్ 47 నుంచి 42 కిలోమీటర్లకి. లక్షద్వీప్, మినికోయ్ ఐలాండ్స్ వచ్చాడు 132 నుంచి 144కి. అండమాన్ నికోబార్ ఐలాండ్లు ఏకంగా 1962 నుంచి 3,083కి. టోటల్గా 7,516 కిలోమీటర్ల ఉండేటటువంటి విస్తీర్ణం ఇప్పుడు 11,098 కిలోమీటర్లకు పెరిగింది. అంటే అంత తీరం, అంత ప్రాంతాన్ని సముద్రం ఆక్రమించుకుంది. ఇంకా ముందుకు వస్తుంది.